పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు చాలామంది గుండె లోపల నాటుకుపోయి ఉంటుంది. ఈ పేరు వింటేనే చాలామందికి గూస్ బంప్స్ వస్తుంటాయి. చేసిన ఎక్కువ సినిమాలు ఏం కాదు, అందులో సగానికి పైగా ఫ్లాప్సే. అయినా సరే తన డైలాగ్స్తో, తన మేనరిజంతో, తన బాడీ లాంగ్వేజ్తో, తన స్వాగ్తో ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరో ఇన్ ఇండియా పవన్ కళ్యాణ్ గారు. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్టివ్ పిల్లర్ ఆఫ్ తెలుగు సినిమా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంత గొప్ప స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకు? వాట్ మైట్ బీ ద మోటివ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు టు ఎంటర్ ఇన్ టు ద పాలిటిక్స్? కారుల్లో, క్యారవానుల్లో తిరుగుతూ ఏసీ రూముల్లో ఉండాల్సిన ఆయన మండు టెండల్లో, కారు చీకట్లలో, రోడ్ల మీద గొంతు చించుకునేలా అరుస్తున్నారు. ఆ అరుపులేంటి? ఆ అరుపులు వెనుకున్న ఆవేశం ఏంటి? ఆ ఆవేశం వెనుకున్న ఆవేదన ఏంటి? ఆ ఆవేదన వెనుకున్న ఆశయం ఏంటి? ఆ ఆశయం వెనుకున్న భవిష్యత్తు జీవితం ఎవరిది? నీది, నాది, మనందరిది. కంటిన్యూ చేసే ముందు ఒక మాట, ఒకవేళ నేను చెప్పేది మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ఆర్టీ రవితేజ అండ్ యూ వాచింగ్ ఆర్టీ ఇంట్రెస్టింగ్ స్పేస్. లెట్స్ కంటిన్యూ. పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అసలు ఆ ఆరోపణలన్నీ నిజమా కాదా ఇప్పుడు మాట్లాడుకుందాం. నెంబర్ 1, ప్యాకేజ్ స్టార్. పవన్ కళ్యాణ్ గారు డబ్బుల కోసమే రాజకీయంలోకి వచ్చారని చాలామంది మాట్లాడుతుంటారు. నాకు అర్థం కావట్లేదు. ఒక తెలుగు సినిమా స్టార్ హీరో రెమ్యునరేషన్ ఇప్పుడు ఎంతో తెలుసా? 70 కోట్ల నుంచి 100 కోట్లు. అలా సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే 150 నుంచి 200 కోట్లు సంపాదిస్తారు ఆయన. అంత సంపాదించగలిగే సామర్థ్యం ఉన్న ఆయన అక్కడే సంపాదించవచ్చు కదా డబ్బుల కోసం. అయితే రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏంటి? ఇంకా చెప్పాలంటే అతను సినిమాల్లో సంపాదించే ప్రతి రూపాయిని తన పార్టీ కోసం, ప్రజల కోసం ఉపయోగిస్తున్నారు. ఇది చాలదా ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు అని నమ్మడానికి? నెంబర్ 2, 3 పెళ్ళిళ్ళు. ఇది కూడా చాలామంది బ్లేమ్ చేస్తారు. ప్రతి విషయంలో ఇదే విషయాన్ని తీసుకొస్తారు. ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో పార్టిసిపేట్ చేశారు, 3 పెళ్ళిళ్ళు. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో ఉన్నారు, 3 పెళ్ళిళ్ళు. పవన్ కళ్యాణ్ గారు లీడింగ్ పార్టీ తప్పు చేస్తే ఆ తప్పుని ఎదిరించారు, 3 పెళ్ళిళ్ళు. ఇలా ప్రతి దానికి 3 పెళ్ళిళ్ళు అనే ఒక విషయాన్ని ముడిపెడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. రాజకీయాల్లో ఉండాలంటే పెళ్ళి అనేది ఒక క్రైటీరియానా? 3 పెళ్ళిళ్ళు అనేది క్రైటీరియా? చెప్పండి ఒకసారి. ఒక మాట చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవ్వరు 3 పెళ్ళిళ్ళు చేసుకోలేదు ఈ సమాజంలో. చాలామంది చేసుకున్నారు కదా. మరి వాళ్ళందరినీ వదిలేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు మాట్లాడడం నాకు అర్థం కావట్లేదు. అది కూడా వదిలేసేయండి. పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకొని విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ గారు కానీ, ఇంకొకరు ఎవరు, ఆవిడ పేరు నాకు తెలియదు, ఆవిడ కానీ ఎప్పుడైనా ఆయన కోసం తప్పు మాట్లాడారా? ఒక్కసారైనా ఇతను మంచివాడు కాదని ఎప్పుడైనా అన్నారా? చెప్పండి. అనలేదు కదా. సో ఈ బ్లేమ్ కూడా తప్పు. నెంబర్ 3, చాలామంది మాట్లాడతారు. ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు సేవ చేయాలి, ప్రజలకి సహాయం చేయాలి అనే రాజకీయాల్లోకి వచ్చుంటే రాజకీయం ఒక్కటే కాదు కదా, సోను సూద్ గారు కూడా హెల్ప్ చేస్తున్నారు చాలామంది ప్రజలకి. ఆయన ఎలా చేస్తున్నారు? రాజకీయాల్లోకి వచ్చారా అని చెప్పి చాలామంది అంటారు. నాకు అర్థం కావట్లేదు. ఒక సినిమా హీరో ఒక 10 మందికి సాయం చేయగలడు, 100 మందికి సాయం చేయగలడు, 1000 మందికి సాయం చేయగలడు. అది కూడా తన దృష్టిలో పడిన వారికి. అదే ఒక లీడర్ అయితే తన ప్రజలందరికీ సహాయం చేయొచ్చు, భవిష్యత్తును నిర్మించవచ్చు, భావితరాలకి బాట వేయొచ్చు, సమాజాన్ని మార్చొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఆయన చేసిన తప్ప రాజకీయాల్లోకి రావడం? మీరు అనుకోవచ్చు సర్వీస్ మోటివ్తోనే ఆయన పాలిటిక్స్లోకి వచ్చారని. అంత గట్టిగా ఎలా చెప్తున్నామని? తను అధికారంలోకి రాకముందే కౌలు రైతులకు సహాయం చేశారు, చేనేత కార్మికులకు సాయం చేశారు. అంతెందుకు, రీసెంట్గా మత్స్యకారులకు సాయం చేశారు. ఆ నష్టం వచ్చిందని చెప్పి ఒక్కొక్కరికి 50,000 ఇచ్చారు. అవన్నీ ఏంటి? అధికారంలోకి రాకముందే ఏం చేస్తే వస్తే ఇంకెన్ని చేస్తారు? రాజకీయంలోకి వచ్చి సర్వాన్ని దోచేసే వాళ్ళని మనం చూస్తున్నాం. సర్వం పంచిపెట్టే వాళ్ళని ఎప్పుడైనా చూసారా? ఒకసారి ఓడిపోతే పార్టీని వేరే పార్టీలోకి విలీనం చేసే వాళ్ళని చూసాం, రాజకీయాలను వదిలేసే వాళ్ళని చూసాం, ఇలా చాలా రకాల వాళ్ళని చూసాం. కానీ ఈయన వేరే. పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒకసారి వినండి. 10 ఏళ్ళు ఓడిపోయి ఒక పార్టీని పోషించిన వాడు ఒక్కసారి గెలిచి ఒక నియోజకవర్గాన్ని నడిపించలేడా? ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.